Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. Today's video is all about the subject cyber security. ఈ సైబర్ సెక్యూరిటీ అనే సబ్జెక్ట్ మనకి ఆల్ యూనివర్సిటీస్లో డిగ్రీ 4th సెమిస్టర్లో స్కిల్ పేపర్గా అంటే 50 మార్క్స్ పేపర్గా ఉంటుందండి. మీ కాలేజ్లో 4th సెమిస్టర్లో స్కిల్ పేపర్గా సైబర్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకుంటే కనుక దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ ఓన్లీ బికాస్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ every important question in the subject cyber security. కామర్స్ సబ్జెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇన్ డెప్త్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా సైడ్ హెడ్డింగ్స్ విత్ మీనింగ్స్ విత్ సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీరు ఎక్స్ప్లెనేషన్ విని ఓన్గా ఎగ్జామ్లో రాయొచ్చు. బట్ మీ ఎగ్జామ్కి యూజ్ అయ్యేలాగా వన్ డే బ్యాటింగ్కి సింపుల్గా ఉండేలాగా నోట్స్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ 3 యూనిట్స్ నోట్స్లో మీకు ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సింపుల్ సైడ్ హెడ్డింగ్స్ అండ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. బట్ దిస్ పీడిఎఫ్ ఈజ్ నాట్ ఫర్ ఫ్రీ, ఇట్ ఈస్ ఫర్ అ లిటిల్ ఛార్జ్. ఛార్జెస్ ఆర్ గివెన్ ఆన్ ద స్క్రీన్. మీకు సైబర్ సెక్యూరిటీ ఫుల్ నోట్స్ పీడిఎఫ్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. పేమెంట్ అవ్వగానే పీడిఎఫ్ వస్తుంది. బై ద వే నేనేమీ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వట్లేదు, ప్రమోషన్స్ కూడా ఏమీ చేయట్లేదు. మీకు నోట్స్ కావాలంటే మీరు ధైర్యంగా నాకు వాట్సాప్ చేయొచ్చు. పేమెంట్ అవ్వగానే మీ వాట్సాప్కి పీడిఎఫ్ వచ్చేస్తుంది. అండ్ 4th సెమిస్టర్లో సైబర్ సెక్యూరిటీయే కాదు, ఇక్కడ చూపిస్తున్న ప్రతి సబ్జెక్ట్కి వీడియోస్ అండ్ పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు కావాలంటే వాట్సాప్ చేయండి. స్కిల్స్ పేపర్సే కాదు, మేజర్ అండ్ మైనర్ సబ్జెక్ట్స్కి కూడా ఐ విల్ ప్రొవైడ్ నోట్స్. అండ్ యాజ్ యూ ఆల్ నో, నేను ఇచ్చే నోట్స్ ఓన్లీ పాస్ అవ్వడానికే కాదండి, టాపర్స్కి కూడా యూజ్ అవుతుంది. మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి అయితే మీకు హెల్ప్ అవుతుంది. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు క్వశ్చన్స్ ఫ్రమ్ యూనిట్ 1. ఈ సైబర్ సెక్యూరిటీ సబ్జెక్ట్లో మనకి యూనిట్ 1లో టోటల్గా మీరు చదవాల్సిన క్వశ్చన్స్ ఓన్లీ 5 అంటే 5ఏనండి. ఈ 5 క్వశ్చన్స్ కూడా మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా వినండి. ఫస్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్ అండ్ 10 మార్క్స్ ఆల్సో. వాట్ ఈజ్ సైబర్ క్రైమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ క్లాసిఫికేషన్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. సైబర్ క్రైమ్ అంటే ఏంటో రాసి సైబర్ క్రైమ్స్లో రకాలు అంటే టైప్స్ రాయాలి. ఫస్ట్ సైబర్ క్రైమ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ. డిజిటల్ డివైజెస్ లైక్ మొబైల్స్ కానీ కంప్యూటర్స్ కానీ లేదా నెట్వర్క్స్ కానీ యూజ్ చేసి ఇల్లీగల్గా ఎలాంటి యాక్టివిటీ చేసినా దాన్ని మనం సైబర్ క్రైమ్ అంటాము. సైబర్ క్రైమ్స్ ఓన్లీ పర్సన్ టు పర్సనే కాకుండా కంపెనీస్ అంటే బిజినెసెస్ సంబంధించి ఈవెన్ గవర్నమెంట్కి సంబంధించి కూడా సైబర్ క్రైమ్స్ ఉంటాయి. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ చూద్దాం. అంటే సైబర్ క్రైమ్స్ ఎన్ని విధాలుగా చేస్తారు. ఫస్ట్ వన్ సైబర్ ఫ్రాడ్. సైబర్ ఫ్రాడ్ అంటే లైక్ ఫేక్ ఈమెయిల్స్ క్రియేట్ చేయడం, ఫేక్ వెబ్సైట్స్ని క్రియేట్ చేయడం, లాటరీ స్కామ్స్ ద్వారా పీపుల్ మనీ లూజ్ అయ్యేలాగా చేయడం, ఫేక్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పడం. సో ఇవన్నీ మనకి సైబర్ ఫ్రాడ్లోకి వస్తుంది. సెకండ్ వన్ హ్యాకింగ్. సిస్టమ్స్ లేదా మొబైల్స్ యూజ్ చేసి వేరే వాళ్ళ డేటాని మాడిఫై చేయడం లేదా వేరే వాళ్ళ డేటాని డిలీట్ చేయడం, ఇలాంటివి చేస్తే దీన్ని మనం హ్యాకింగ్ అంటాం. హ్యాకర్స్ కొన్ని టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ లైక్ మాల్వేర్ కానీ పాస్వర్డ్ క్రాకింగ్ కానీ ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి డేటాని అయితే హ్యాక్ చేస్తారు. థర్డ్ వన్ ఐడెంటిటీ థెఫ్ట్. ఐడెంటిటీ అంటే ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ నేమ్స్, బ్యాంక్ డీటెయిల్స్, ఫొటోస్, వీడియోస్ ఇలాంటివి ఏమైనా యూస్ చేసి అనాథరైజ్డ్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే లైక్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం, వాళ్ళ ప్లేస్లో వీళ్ళు లోన్స్ తీసుకోవడం, ఇలాంటివి చేస్తే ఐడెంటిటీ థెఫ్ట్ అంటాం. ఫోర్త్ వన్ సైబర్ బులియింగ్. బులియింగ్ అంటే నాకు బిగ్ బాస్ గౌతమ్ అండ్ అవినాష్ గుర్తొస్తున్నారు. ఎనీవే ఇక్కడ బులియింగ్ అంటే సోషల్ మీడియాలో కానీ ఈమెయిల్స్ యూజ్ చేసి కానీ మొబైల్స్ యూజ్ చేసి కానీ హెరాస్ చేసిన, థ్రెటన్ చేసిన, వాళ్ళ గురించి ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసిన దీన్ని మనం సైబర్ బులియింగ్ అంటాం. ఇది కూడా సైబర్ క్రైమ్లోకే వస్తుంది. సో వ్యూవర్స్, సోషల్ మీడియాలో నెగిటివ్ కమెంట్ పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి బికాస్ దట్ ఈస్ ఎ క్రైమ్. నెక్స్ట్ సైబర్ టెర్రరిజం. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ కంపెనీస్కి కానీ బ్యాంక్స్కి కానీ మనం ఏదైనా డిజిటల్ అటాక్స్ చేస్తే లేదా టార్గెట్ చేసినా దాన్ని మనం సైబర్ టెర్రరిజం అంటాము. నెక్స్ట్ ఆన్లైన్ పైరసీ. పర్మిషన్ లేకుండా డిజిటల్ థింగ్స్ లైక్ మూవీస్ కానీ మ్యూజిక్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ మనం అనాథరైజ్డ్గా డౌన్లోడ్ చేసి యూజ్ చేసాము అంటే మనం ఆన్లైన్ పైరసీ చేసినట్టు. దిస్ ఈజ్ ఆల్సో అ సైబర్ క్రైమ్. నెక్స్ట్ మాల్వేర్ అటాక్స్. కొన్ని హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్స్ లైక్ వైరసెస్ కానీ ర్యాన్సమ్ వేర్ కానీ స్పైవేర్ కానీ యూజ్ చేసి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మనం కనుక హ్యాక్ చేస్తే దాన్ని మాల్వేర్ అటాక్ అంటాం. దిస్ ఈజ్ ఆల్సో అ సైబర్ క్రైమ్. లాస్ట్ వన్ డార్క్ వెబ్ క్రైమ్స్.
డార్క్ వెబ్ క్రైమ్స్లోకి మనకి హ్యాకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, లేదా డ్రగ్ ట్రాఫికింగ్ చేయడం, లేదా స్టోలెన్ డేటాని మళ్ళీ అమ్మడం. సో ఇలాంటివి చేస్తే దాన్ని మనం డార్క్ వెబ్ క్రైమ్స్ అంటాం. ఇది కూడా సైబర్ క్రైమ్లోకే వస్తుంది. సో సైబర్ క్రైమ్స్ మనకి ఇన్ని టైప్స్లో ఉన్నాయి. సైబర్ క్రైమ్ అని ఎలాంటి క్వశ్చన్ వచ్చినా డెఫినేషన్ రాసి ఈ క్లాసిఫికేషన్స్ అయితే రాయండి. సెకండ్ క్వశ్చన్, హూ ఆర్ సైబర్ క్రిమినల్స్? సైబర్ క్రిమినల్స్ అంటే సైబర్ క్రైమ్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళనే మనం సైబర్ క్రిమినల్స్ అంటాము. సైబర్ క్రిమినల్స్ ఎవరెవరంటే, ఫస్ట్ హ్యాకర్స్, ఎవరైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేదా వేరే వాళ్ళ డివైజెస్ని హ్యాక్ చేస్తారో వాళ్ళని మనం హ్యాకర్స్ అంటాం. సెకండ్ వన్, క్రాకర్స్. వీళ్ళు కూడా హ్యాకర్స్ లానే పర్సనల్ డేటాని లేదా వేరే వాళ్ళ డివైజెస్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ పర్సనల్ రివెంజ్ కోసం కూడా సైబర్ క్రైమ్ చేసే వాళ్ళని క్రాకర్స్ అంటాము. థర్డ్ వన్, ఫిషర్స్. ఫేక్ ఈమెయిల్స్ని, ఫేక్ వెబ్సైట్స్ని క్రియేట్ చేసే వాళ్ళని ఫిషర్స్ అంటాం. నెక్స్ట్, ఇన్సైడర్ థ్రెట్స్. అంటే మన ఆర్గనైజేషన్లోనే లైక్ ఎంప్లాయీస్ కానీ లేదా మేనేజర్స్ కానీ మన ఇంటర్నల్ సిస్టమ్స్ని ఏమైనా మిస్యూజ్ చేస్తే వీళ్ళని ఇన్సైడర్ థ్రెట్స్ అంటాం. నెక్స్ట్, ఐడెంటిటీ థీవ్స్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ని, కాంటాక్ట్ డీటెయిల్స్ని, ఇమేజెస్ని, వీడియోస్ని మిస్యూజ్ చేసే వాళ్ళని ఐడెంటిటీ థీవ్స్ అంటాము. నెక్స్ట్, స్కామర్స్. ఫేక్ లాటరీస్, ఫేక్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా ఫ్రాడ్ చేసి ఫైనాన్షియల్గా పీపుల్ మనీ లూజ్ అయ్యేలాగా చేస్తే వాళ్ళని మనం స్కామర్స్ అంటాం. లాస్ట్ వన్, సైబర్ టెర్రరిస్ట్స్. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని లేదా పెద్ద పెద్ద కంపెనీస్ని, బ్యాంక్స్ని ఎవరైనా ఫ్రాడ్ చేస్తే వాళ్ళని సైబర్ టెర్రరిస్ట్ అంటారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సైబర్ క్రిమినల్స్. ఇందాక చెప్పిన సైబర్ క్రైమ్స్ క్లాసిఫికేషన్, సైబర్ క్రిమినల్స్ ఇంచుమించు ఒకలాగే ఉంటాయి, కాకపోతే వర్డింగ్ మారుతుంది అంతే. థర్డ్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. రైట్ అబౌట్ సైబర్ క్రైమ్ లీగల్ పర్స్పెక్టివ్స్. సైబర్ క్రైమ్స్ని, సైబర్ క్రిమినల్స్ని స్టాప్ చేయడానికి మనకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉన్నాయి అండ్ ఎలాంటి యాక్ట్స్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి అనేదే ఈ క్వశ్చన్. ఇక్కడ మనకి 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయి, ఇండియన్ పర్స్పెక్టివ్, గ్లోబల్ పర్స్పెక్టివ్. 2 విధాలుగా విడివిడిగా మళ్ళీ 10 మార్క్స్కి అడగచ్చు, లేదా 2 కలిపి లీగల్ పర్స్పెక్టివ్ అని అడగచ్చు. ఫస్ట్ ఇండియన్ పర్స్పెక్టివ్ చూద్దాం. ఇది విడిగా 10 మార్క్స్కి అడగచ్చు. ఇండియాలో సైబర్ క్రైమ్స్ని స్టాప్ చేయడానికి మనకి ఎలాంటి యాక్ట్స్ ఉన్నాయో రాస్తే సరిపోతుంది. ఫస్ట్ వన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ యాక్ట్ 2000. ఈ యాక్ట్ హ్యాకింగ్ చేసిన వాళ్ళకి, ఐడెంటిటీ థెఫ్ట్ చేసిన వాళ్ళకి, ఆన్లైన్ ఫ్రాడ్ చేసిన వాళ్ళని పనిష్ చేస్తుంది. సెకండ్ వన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860. ట్రెడిషనల్గా మనకి క్రిమినల్ లాస్ ఉన్నాయి కదా, దట్ ఈస్ ఐపీసీ. దీంట్లో కూడా మనకి సెక్షన్ 419 అంటే చీటింగ్, సెక్షన్ 420 అంటే ఫ్రాడ్, లైక్ ఆన్లైన్ స్కామ్స్ కానీ, ఆన్లైన్ హెరాస్మెంట్స్ కానీ, సైబర్ టెర్రరిజం కానీ దీంట్లోకి వస్తుంది. సో ఆన్లైన్ స్కామ్స్ చేసిన వాళ్ళకి ఈ యాక్ట్ ద్వారా పనిష్మెంట్స్ అయితే ఇస్తారు. థర్డ్ వన్, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్. పర్సనల్ డేటా లైక్ ఫొటోస్ కానీ, ఇమేజెస్ కానీ స్టోర్ చేసుకున్నా, కలెక్ట్ చేసినా లేదా థ్రెటన్ చేసినా, మిస్యూజ్ చేసినా ఈ బిల్ ద్వారా మనకి పనిష్ చేస్తారు. ఫోర్త్ వన్, సైబర్ టెర్రరిజం లాస్. ఐటీ యాక్ట్లోనే సెక్షన్ 66Fలో మనకి సైబర్ టెర్రరిజం లాస్ ఉన్నాయి. సో ఈ లా ప్రకారం గవర్నమెంట్ సిస్టమ్స్ని కానీ, ఇన్స్టిట్యూషన్స్ని కానీ హ్యాక్ చేస్తే ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, అది కూడా లైఫ్ టైం. ఫిఫ్త్ వన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్. ఆన్లైన్లో ఎలాంటి బ్యాంకింగ్ ఫ్రాడ్స్ చేసినా, మనీ థెఫ్ట్ చేసినా, ట్రాన్సాక్షన్స్ ఫేక్ చేసినా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనల్ని పనిష్ చేస్తుంది. సిక్స్త్ వన్, సోషల్ మీడియా రెగ్యులేషన్స్. సోషల్ మీడియాలో మనకి కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి, అవి గనక మనం ఫాలో అవ్వకపోతే మనకి ఐటీ యాక్ట్ ప్రకారం పనిష్ చేస్తారు. లైక్ ఇల్లీగల్ కంటెంట్ షేర్ చేయడం, సైబర్ బులియింగ్ చేయడం, ఇలాంటివి చేయకూడదు. నెక్స్ట్, పనిష్మెంట్స్ అండ్ పెనాల్టీస్. ఇండియాలో సైబర్ క్రైమ్స్కి మనకి చాలా పెనాల్టీస్ ఉంటాయి, లైక్ అఫెండివ్ మెసేజెస్ చేసిన, సైబర్ టెర్రరిజం చేసిన, ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిన ఇంప్రిజన్మెంట్ అయితే ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ సైబర్ క్రైమ్స్ ఇండియన్ పర్స్పెక్టివ్. ఇండియాలో మనకి ఇలాంటి లాస్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు గ్లోబల్ పర్స్పెక్టివ్ చూద్దాం. సైబర్ లాస్ గ్లోబల్ పర్స్పెక్టివ్. ఇది విడిగా మళ్ళీ 10 మార్క్స్కి అడగచ్చు, ఈవెన్ 5 మార్క్స్కి కూడా అడగచ్చు. ఫస్ట్ వన్, బుడాపెస్ట్ కన్వెన్షన్ ఆన్ సైబర్ క్రైమ్. ఇంటర్నేషనల్గా ఫర్ ద ఫస్ట్ టైం మనం సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి వచ్చిన కన్వెన్షన్ బుడాపెస్ట్ కన్వెన్షన్. ఈ లా మల్టిపుల్ కంట్రీస్లో ఫాలో అవుతున్నారు. సెకండ్ వన్, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ GDPR. ఇది యూరోపియన్ కంట్రీస్లో ఫాలో అవుతారు. పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ యూట్యూబ్, గూగుల్ మీద కూడా ఇది పెనాల్టీస్ వేస్తుంది, లైక్ హెవీ ఫైన్స్ ఇస్తుంది ఇన్ఫర్మేషన్ని కానీ హ్యాక్ చేసినా, కలెక్ట్ చేసినా. థర్డ్ వన్, కంప్యూటర్ ఫ్రాడ్ అండ్ అబ్యూజ్ యాక్ట్ CFAA.
ఇది యూఎస్ఏలో ఫాలో అవుతారు. ఈ లా ఎవరైతే డేటాని హ్యాక్ చేస్తారో, ఆన్లైన్ ఫ్రాడ్ చేస్తారో సివియర్ పెనాల్టీస్ అయితే ఇంపోజ్ చేస్తుంది. ఫోర్త్ వన్, చైనాస్ సైబర్ సెక్యూరిటీ లా. యాజ్ ద నేమ్ సేస్, ఈ లా చైనాలో ఫాలో అవుతారు. ఇంటర్నెట్ సెక్యూరిటీ, పర్సనల్ డేటా అండ్ చైనా రిలేటెడ్ డేటా విత్ ఇన్ ద కంట్రీలోనే ఉండేలాగా ఈ లా ఆపరేట్ చేస్తుంది. ఫిఫ్త్ వన్, యూకే కంప్యూటర్ మిస్యూజ్ యాక్ట్ 1990. యాజ్ పర్ దిస్ లా యూకేలో హ్యాకింగ్, మాల్వేర్ క్రియేషన్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు సిస్టమ్స్ ఇవన్నీ సైబర్ క్రైమ్స్గా చూస్తారు. అండ్ సైబర్ థ్రెట్స్ చేసిన వాళ్ళని ఈ యాక్ట్ ప్రకారం సివియర్గా పనిష్ చేస్తారు. సిక్స్త్ వన్, ఆస్ట్రేలియాస్ సైబర్ క్రైమ్ యాక్ట్ 2001. ఇది ఆస్ట్రేలియాలో ఫాలో అవుతారు. సైబర్ క్రైమ్స్ లైక్ హ్యాకింగ్ కానీ, ఐడెంటిటీ థెఫ్ట్ కానీ, ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేసిన వాళ్ళని ట్రాక్ చేసి సివియర్గా పనిష్ చేస్తుంది. లాస్ట్ వన్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్. అంటే ఏ కంట్రీలో సైబర్ థెఫ్ట్ లేదా సైబర్ క్రైమ్ జరిగినా కోఆపరేటివ్గా ఆ సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేసేలాగా యునైటెడ్ నేషన్స్ కూడా వర్క్ చేస్తుంది. సో ఇంటర్నేషనల్గా కూడా సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి దే ఆర్ వర్కింగ్ టుగెదర్ అని ఈ పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ సైబర్ క్రైమ్స్ గ్లోబల్ పర్స్పెక్టివ్. మీకు చెప్పినట్టు లీగల్ పర్స్పెక్టివ్ అని అడిగితే ఇండియన్, గ్లోబల్ రెండు కలిపి రాయండి. బట్ విడిగా ఇండియన్ లేదా గ్లోబల్ విడిగా ఇచ్చినప్పుడు యాజ్ పర్ ద క్వశ్చన్ 5 మార్క్స్ అయితే ఒక 6 యాక్ట్స్ లేదా 10 మార్క్స్ అయితే ఒక 9 యాక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్ట్స్ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ క్వశ్చన్, రైట్ అబౌట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. దీన్నే ఐటీ యాక్ట్ 2000 అని చెప్తాము. ఈ క్వశ్చన్ మనకి సెపరేట్గా 5 మార్క్స్కి లేదా 10 మార్క్స్కి అడుగుతారు. మనం ఇందాక చాలా యాక్ట్స్ కోసం నేర్చుకున్నాం కదా, అందులో ఇండియాలో ఐటీ యాక్ట్ మనకి మెయిన్గా అప్లై అవుతుంది కాబట్టి దీని గురించి సెపరేట్గా అడుగుతారు. సో ఈ యాక్ట్ కోసం నేర్చుకోవాలి. ఈ ఐటీ యాక్ట్ ఇండియాలో 2000 ఇయర్లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దీన్ని 2008లో అమెండ్మెంట్ అంటే కొన్ని సెక్షన్స్ని అప్డేట్ చేశారంట. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇండియాలో డే బై డే ఇంటర్నెట్ యూసేజ్, డిజిటల్ టెక్నాలజీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డే బై డే సైబర్ క్రైమ్స్ కూడా పెరిగిపోతున్నాయి. సో ఇవి కంట్రోల్ చేయాలి, సైబర్లా ఎవరైతే వైలేట్ చేస్తారో వాళ్ళకి పెనాల్టీస్ ఇవ్వాలి, పనిష్మెంట్స్ ఇవ్వాలి అనేది దీని మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసేటప్పుడు కొంచెం ఇంట్రడక్షన్ రాసి ఐటీ యాక్ట్ కోసం ఆబ్జెక్టివ్స్ కొన్ని రాసి అండ్ లాస్ట్లో కీ ప్రొవిజన్స్ అంటే ఈ యాక్ట్కి సంబంధించిన కొన్ని సెక్షన్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను మీకు కొన్ని సెక్షన్స్ చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 43. ఈ యాక్ట్ ప్రకారం వైరస్ అటాక్స్ చేసిన వాళ్ళకి, డేటాని డిస్టర్బ్ చేసిన వాళ్ళకి, అనాథరైజ్డ్గా వేరే వాళ్ళ సిస్టమ్స్ని యాక్సెస్ తీసుకున్న వాళ్ళకి పెనాల్టీస్ అండ్ పనిష్మెంట్ సివియర్గా ఇంపోజ్ చేస్తారు. నెక్స్ట్ సెక్షన్ 66. హ్యాకింగ్ చేసిన వాళ్ళకి, ఐడెంటిటీ థెఫ్ట్ అంటే ఇమేజెస్ని కానీ వీడియోస్ని కానీ థెఫ్ట్ చేసిన వాళ్ళకి, ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ 3 years వరకు ఉంటుంది అండ్ ఫైన్ 5 lakhs rupees వరకు ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 66B. కంప్యూటర్ డివైజెస్ని కానీ, కమ్యూనికేషన్ డివైజెస్ని కానీ స్టోల్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 66C. పాస్వర్డ్ హ్యాక్ చేయడం, డిజిటల్ సిగ్నేచర్స్ని ఫ్రాడ్యులెంట్గా యూజ్ చేయడం, ఇలాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 66D. ఈ సెక్షన్ ప్రకారం ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేసిన వాళ్ళకి, ఫేక్ ఈమెయిల్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్స్ వస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 66E. పర్మిషన్స్ లేకుండా పర్సనల్ ఇమేజెస్ని కానీ, వీడియోస్ని కానీ వితౌట్ దేర్ కన్సెంట్ ఎవరైనా అప్లోడ్ చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది ఈ సెక్షన్. ఇలా ఇండియన్ ఐటీ యాక్ట్ ప్రకారం కొన్ని సెక్షన్స్ ద్వారా సైబర్ క్రిమినల్స్ని అయితే కంట్రోల్ చేస్తున్నారు. ఐటీ యాక్ట్ కోసం అడిగినప్పుడు ఇంట్రొడక్షన్ రాసి ఈ సెక్షన్స్ అన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ సైబర్ క్రైమ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. మీకు సైబర్ క్రైమ్స్ అంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫస్ట్ క్వశ్చన్ అదే. సో సైబర్ క్రైమ్స్ అని అడిగినప్పుడు ఆ పాయింట్స్ ఇక్కడ రాసేస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటే రాస్తే సరిపోతుంది. ఆన్లైన్లో మనకి లేదా డిజిటల్ కంప్యూటర్స్లో కానీ, మొబైల్స్లో కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో దానికి మనం సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేయాలి. అనాథరైజ్డ్ యాక్సెస్ కానీ, మిస్యూజ్ కానీ, మోడిఫికేషన్స్ అవ్వకుండా మనం అయితే చూసుకోవాలి. దీన్నే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంటాం. దీంట్లోకి ఫస్ట్ వన్ కాన్ఫిడెన్షియాలిటీ వస్తుంది. సో డేటా వన్ సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అది ఎవరు మోడిఫై చేయకుండా, ఎవరు చూడకుండా చూసుకోవాలి. అందుకనే డేటా వన్ డివైస్ నుంచి ఇంకొక డివైస్కి వెళ్ళినప్పుడు డేటా ఎన్క్రిప్ట్ అయి వెళ్తుంది. నెక్స్ట్ ఇంటెగ్రిటీ. ఇంటెగ్రిటీ అంటే మనం ఏదైతే డేటాని సెండ్ చేస్తామో అది యాక్యురేట్గా వెళ్ళాలి, అది మిస్యూజ్ అవ్వకూడదు, చేంజ్ అవ్వకూడదు అనేదే ఇంటెగ్రిటీ అంటే.
థర్డ్ వన్ అవైలబిలిటీ, అంటే మన సిస్టమ్స్లో మనం స్టోర్ చేసుకున్న డేటాని మనం ఎప్పుడు కావస్తే అప్పుడు మనకి తిరిగి వచ్చేలాగా మనం చూసుకోవాలి. లైక్ బ్యాకప్స్ చేసుకోవడం, సెక్యూరిటీ మెజర్స్ చూసుకోవడం, ఇవి చేయాలి. నెక్స్ట్ యాక్సెస్ కంట్రోల్, కొంత డేటానైతే మనం రెస్ట్రిక్ట్ చేసుకోవాలంటే వేరే వాళ్ళు చూడకుండా, లైక్ మనకి గూగుల్ డ్రైవ్స్లో కానీ గూగుల్ జీమెయిల్ అకౌంట్లో కానీ రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు వేరే వాళ్ళు మన డేటాని చూడకుండా. ఫిఫ్త్ వన్ డేటా ఎన్క్రిప్షన్, ఇందాక చెప్పినట్టు ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి డేటా ట్రాన్స్ఫర్ అయినప్పుడు డేటా ఎన్క్రిప్ట్ అవుతుంది, అంటే సెక్యూర్ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. అది ఎవరు చూసినా వాళ్ళకి అర్థం కాదు కూడా. నెక్స్ట్ థ్రెట్ డిటెక్షన్, ఎవరైనా మన సిస్టమ్స్ని హ్యాక్ చేయాలనుకున్నా లేదా సిస్టంలో ఉన్న అకౌంట్స్ని ఓపెన్ చేయాలనుకున్నా మనకి ముందుగానే నోటిఫికేషన్స్ రావడం, ఇలాంటివి చూసుకోవాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సైబర్ క్రైమ్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రెండు కలిపి అడుగుతారు కాబట్టి సైబర్ క్రైమ్స్ గురించి సెపరేట్గా, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గురించి సెపరేట్గా మనమైతే రాయాలి. దాట్స్ ఇట్. దీంతో మీకు యూనిట్ 1 నుండి 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను. ఈ 5 క్వశ్చన్స్ కూడా మీరు కంపల్సరీ చదవండి. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, నోట్స్ కావాలంటే మాత్రం వాట్సాప్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను ఎప్పుడు అడిగేదే, ఈ వీడియో మీకు కొంచెం యూజ్ అయినా, నా వల్ల మీకు ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. కమింగ్ వీడియోస్లో యూనిట్ 2 అండ్ యూనిట్ 3 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లెట్స్ లెర్న్ విత్ రూపా.